హైదరాబాద్ మాదాపూర్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి కారు దూసుకు వెళ్లింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవర్ కారును నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మాదాపూర్లో కారు భీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎన్ని కఠినతర చట్టాలు తీసుకొచ్చినా, శిక్షలు అమలు చేసినా వాహనదారులు మాత్రం మార్పు రావడం లేదు. పైగా ఇతర రోడ్డు ప్రమాదాలకు కూడా కారకులు అవుతున్నారు. మాదాపూర్లోని పిల్లర్ నెంబర్ 1714 సరిగ్గా 1714 వద్ద ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మద్యం సేవించి ఓ కియా కారు రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది. ఈ రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ అనే యువకుడు, పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను స్పాట్లోనే మృతి చెందాడు. మనం ఘటనా స్థలం వద్ద ఒకసారి విజువల్స్ చూడొచ్చు. కియా కార్ మాదాపూర్ నుండి ఎక్కడైతే 1714 చాలా సమీపంలో కూతవేడు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. కియా కార్ నెంబర్ TS09FS4499. ఇక పాల డబ్బాలకు సంబంధించి కావచ్చు, అలాగే అన్ని కూడా చందరవందరగా పడి ఉన్నాయి. ఈ పిల్లర్ వద్దనే ఘటన చోటు చేసుకుంది. ఇందులోనే పాల వ్యాపారి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. అతను ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే పాల వ్యాపారి రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాలు విక్రయిస్తుంటాడు. అతను రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. వారు బంధువు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఇది ఎన్ని గంటలకు జరిగిందన్న, అసలు ఏమైంది? పొద్దున 5 గంటలకు ట్రాలీ పెట్టుకుని పక్క సైడ్ లో రోడ్డు కొంటుంటే ట్రాలీ పెట్టి పాల లోడ్ చేస్తాను. ఈ పక్క సైడ్ నే అంతా రోడ్డు ఉంది. పొద్దున ఏం ట్రాఫిక్ లేదు. వాడు ఎట్లుండో ఏం తెలియదు. నేను బయటకు ఇట్లా సప్లై చేయడానికి పోయొచ్చే వరకే మొత్తం పోల్కు వేసి గుద్ది ఉన్నది. 2 ట్రాలీలు గుద్దిండు. వాళ్ళు ఎట్లున్నారనే తెలియదు. ఇక ఎంతమంది ఉన్నట్టు కారులో? అసలు హైటెక్ సిటీ నుంచి వస్తుంది ఆ కారు. ఎట్లనేది మనకేం తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఇచ్చిపెట్టి పోయిండ్రు. శ్రీనివాస్ మీకేమవుతాడు? ఆయన మా చిన్నబాబు అల్లుడు. పెళ్ళయింది, కొడుకు 1 సంవత్సరం ఉంటాడు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు? ఇప్పటికి 10 సంవత్సరాలు దాటింది. 15-16 అవుతుంది. మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చనిపోయాడు? నేను అటు పోయి ఇట్లనే సప్లై చేయడానికి పోయొచ్చే వరకే పడి ఉన్నాడు. పోయొచ్చే వరకే సప్లై చేసే వరకే ఆడున్నాడు. మీరు వచ్చినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? ట్రాఫిక్ ఏం లేదు. పొద్దున క్లియర్ గానే ఉన్నది. పొద్దున రక్తం అడుగు ఉన్నాడు. అట్లా వచ్చి ఇట్లా సోది లేకుండా మాట్లాడకుండా పడి ఉన్నాడు ఆ పోల్ కాడ. అంటే వాళ్ళని మరి పోలీస్ కేసు ఫిర్యాదు చేశారు? అసలు ఏమి పోలీస్ కేసు పోలీసులు వాళ్ళు వచ్చారు, అందరు రాసుకున్నారు, పోయింది. వాళ్ళు వచ్చారు. సో మృతుడి బాబా చెప్తున్న దాని ప్రకారంగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హైటెక్ సిటీ నుంచి ఇదే రోడ్డు మార్గంగా మాదాపూర్ రోడ్ వైపు వస్తున్నప్పుడు పిల్లర్ నెంబర్ 1714 చాలా ఇటు మాదాపూర్ PS సమీపంలోనే ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ ఆనుకొని ఉన్న పాల వ్యాపారి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఇక్కడ అతను పాల వ్యాపారం సాగిస్తూ ఉంటాడు. ఇతని పైకి కియా కార్నివాల్ కారు అత్యంత వేగంగా దూసుకుపోయిన క్రమంలోనే అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాలకు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కిరణ్, NTV, హైదరాబాద్.